అసలు వాట్ ఈస్ దిస్ మైండ్‌ఫుల్‌నెస్? వండర్‌ఫుల్. మైండ్‌ఫుల్‌నెస్ అంటే ప్రస్తుతం ఉన్న క్షణంలో జీవించకుండా, గడిచిపోయిన క్షణాల గురించి ఆలోచించడం, దిగులు పడడం, ఒత్తిడికి గురి కావడం, రాబోయే సమయం గురించి ఆందోళన పడడం, ఊహించుకోవడం, అనవసరమైనవి జరక్కపోయినా జరుగుతాయని ఒత్తిడిని తెచ్చుకోవడం, ఇట్లాంటివన్నిటిని అవాయిడ్ చేసేదే మైండ్‌ఫుల్‌నెస్. ఈ క్షణంలో జీవించడం, ఈ క్షణాన్ని ఎంజాయ్ చేయడం, జరుగుతున్న దాన్ని అబ్జర్వ్ చేయడం, జడ్జిమెంట్ చేయకుండా ఉండడం మైండ్‌ఫుల్‌నెస్. నేనెందుకు ఇలా ఆలోచిస్తున్నాను? నేను ఇంతేనేమో, నాకేది జరగదు, మొదటి నుంచి నాకింతే, లైఫ్‌లో ఏదనుకున్నా నేను పొందలేను. ఇవన్నీ జడ్జిమెంట్స్. హ్మ్. ఇవన్నీ జడ్జిమెంట్స్ ఎందుకు వస్తున్నాయంటే మీరు గతంలోకి ప్రయాణిస్తున్నారు. ఓకే. సో, మీరేంటంటే పాస్ట్ ఈజ్ అ హిస్టరీ, ఫ్యూచర్ ఈజ్ ద మిస్టరీ, ప్రెజెంట్ ఈజ్ ద ప్రెజెంట్. అందుకే మనం ప్రెజెంటేషన్ అంటాం. గిఫ్ట్ అని ఎందుకంటామంటే, ఇది మనకున్న సమయం గిఫ్ట్ ఇది. అవును. ఇది వెళ్ళిపోతే మళ్ళీ రాదు. పోయిన దాని గురించి మీరు ఆలోచిస్తారు. కానీ ఆ టైంలో ఉన్నప్పుడు మాత్రం మీరెప్పుడు ఎంజాయ్ చేయలేదు. సింపుల్ ఎగ్జాంపుల్, చాలామంది మీరు ఈ మధ్య చూసే ఉంటారు. కాలేజీ రీయూనియన్స్, స్కూల్ రీయూనియన్స్, అలమినీస్ జరుగుతూ ఉంటుంది. అలుమ్నై. సో, ఆ కాలేజీ రోజులే వేరు, స్కూల్ రోజులే వేరు. చాలా అద్భుతంగా ఉంటాయి. సో, అవి నెమరేసుకోవడం కదా! స్వీట్ మెమరీస్. బావుంటాయి గదా! అవును. కానీ మీరు స్కూల్‌లో ఉన్నప్పుడు ఎంత ఎంజాయ్ చేశారనేది ఇంపార్టెంట్. హ్మ్. మీరు ఎప్పుడెప్పుడు కాలేజీ ఎగ్గొడతామా? కాలేజీ ఎప్పుడెప్పుడు అయిపోతుందా? బయట పడిపోదామా? హ్మ్. బంక్ కొట్టి సినిమాలకెళ్ళిపోదామా? ఫ్రెండ్స్‌తో తిరుగుదామా? ఇవన్నీ చేశారు. ఇవన్నీ చేసి ఇప్పుడు అయిపోయిన తర్వాత కాలేజీ రోజులే వేరు, అసలు ఎంత అద్భుతంగా ఉండేవి. ఒరిజినల్‌గా అంత అద్భుతాన్ని మీరు ఎంజాయ్ చేయలే. సో, నేననేదేంటంటే, మీరు ఉంటున్న కాలంలోనే మీరు అబ్జర్వ్ చేస్తే ప్రతి క్షణం మీరు ఎంజాయ్ చేయక్కర్లే. అబ్జర్వ్ చేయండి. అసలు ఏం జరుగుతోందో చూడండి. వాటిని ఆస్వాదించండి. అప్పుడు యూ విల్ బి వెరీ హ్యాపీ.